కూడా వర్కౌట్ కాల. హ్మ్. దాని ఇంపాక్ట్ దాని వలన ఇతర ప్రాంతాల్లో వచ్చిన వ్యతిరేకత. ఈ 3 కలిపితే యాంటీ ఇన్కంబెన్సీ. హ్మ్. అది జగన్‌కి ఫెచ్చింగ్ అయింది. ఎందుకు? ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నించాడు గానీ, హ్మ్. ఆయన వాళ్ళ మనిషే అన్నటువంటిది. ఎందుకంటే ఆహ్, పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో ఆళ్ళు ప్రచారం చేయకపోవడం, హ్మ్. వాళ్ళ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోవడం. ఏది చంద్రబాబు, లోకేష్ నియోజకవర్గాలు గానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లో గానీ ప్రచారం చేయకపోవడం అన్నటువంటిది ఓ బలమైన సంకేతం వెళ్ళిపోయింది. హ్మ్. దాని ఇంపాక్ట్ అక్కడ దెబ్బతింది. అందులో ఇంకోటి ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ని విమర్శించడం అన్నటువంటిది. హ్మ్. అది వాళ్ళు ఒకటన్నటువంటి కసి కూడా ఒకటి తోడయింది. హ్మ్. ఈ ట్రిప్‌కొచ్చేటప్పటికి ఒక ఆస్పెక్ట్‌లో చూసినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ. ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత. హ్మ్. అట్లాగే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ హ్మ్. ఆహ్, అభిమానంగా వచ్చినటువంటి వ్యతిరేకత. అవును. మరొకటొచ్చేటప్పటికి పెన్షనర్లకి ఎక్కువ పెన్షన్ వస్తుందన్నటువంటి ఒక ధైర్యం గావచ్చు. హ్మ్. అదే సందర్భంలో ఈ ఓవరాల్ ఫినామినాలో నిరుద్యోగులు ఎవరైతే ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకేసారి వచ్చిందనే దానికంటే, మాకు కంటిన్యూగా ఇస్తానన్నావు కదా! ఇవ్వలేదన్నటువంటి ఎవర్షన్ గావచ్చు. హ్మ్. ఇంకొక వైపున వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్ హ్మ్. ఇదంతా పేదలకే పంచిపెడుతున్నాడు. హ్మ్. సాధారణ ప్రజలకి ఏమీ లేదు అన్నటువంటి ఎవర్షన్ గావచ్చు. హ్మ్. ఇవన్నీ కలిపి యాంటీ ఇన్కంబెన్సీ అయ్యేటట్టే గనక అవ్వచ్చు. హ్మ్. అదైతే ఈ పర్సెంటేజ్ కసితో ఓటేసినట్టు యాంటీగా హ్మ్. కసితో ఓటేసినట్టు అవుతది. అసలు హౌ